వీళ్ళని ఎంత పాలిష్ చేసి ప్రజెంటేషన్ చేద్దామని ప్రయత్నించినా అందులో ఉన్న దుర్గంధం ఎక్కడికి పోయిద్ది, కంపు ఎక్కడికి పోద్ది? లేని దైవత్వాన్ని తీసుకొచ్చి వేసి కాపాదిద్దామని చూసినా ఎట్లా కుదిరిద్ది? అసలు ప్రకృతి విరుద్ధం కదా ఇది. ఎట్లాంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి అధార్మిక మతాలని ప్రచారం చేయడమే ఒక దుర్మార్గం అయితే, మళ్ళీ ఆ అధర్మాన్ని తీసుకొచ్చి వైదిక ధర్మంలో చొప్పించడం, ఇది వైదిక ధర్మంలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ ఉందో చూడండి అని చెప్పి, ఇది ఇంకా పచ్చి పాపం అసలు. ఇప్పుడు గరుడ పురాణంలో ఎన్ని నరకాలు అయితే చెప్పారో అన్ని నరకాలు ఈ పాస్టర్లకు వస్తాయండి నాకు తెలిసి. వీళ్ళు చేసిన పాపానికి అసలు ప్రాయశ్చిత్తమే ఉండదు. పరమ కరుక్కోటకులకి కూడా ఏదైనా పశ్చాత్తాపం చెందితే క్షమాపణ ఉంటుందేమో కానీ, ఇట్లాంటి దుర్మార్గపు మత ప్రచారాలు చేసే పాస్టర్లకి మాత్రం వీళ్ళ పాపాలకి నిష్కృతి లేదు. కొన్ని యుగాల పాటు కోట్ల 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 సంవత్సరాల పాటు వీళ్ళు నరకంలో పడి ఏడుస్తారో, వీళ్ళని నమ్మి అనుసరించిన వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది. క్రైస్తవ మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త, ఆలోచించుకోండి. అసత్యం నుండి సత్యం